మనం ఎగ్జామ్ రాసిన సంగతి ఎట్టన్నా కానీ ఈ డౌట్స్ మాత్రం అందరిలోనూ వస్తూనే ఉన్నాయి. వ్యాకెన్సీ పెరగబోతున్నాయా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఫిజికల్ ఎప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, లేకపోతే ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అనేవి డివైడ్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా అందరిలోనూ కామన్గా డౌట్స్ అన్నమాట. మనం ఎగ్జామ్ ఎట్లా రాసామనేది మన మనసుకు తెలుసు, ఆల్రెడీ ఆన్సర్ కీ వచ్చేసింది కాబట్టి దాన్ని బట్టి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో లేకపోతే నార్మలైజేషన్లో అప్రాక్సిమేట్గా ఎన్ని మార్క్స్ కలుస్తాయో అనేది మనకి డెఫినెట్లీ ఒక ఐడియా అయితే ఉంటుంది. సో రిజల్ట్ అయితే ఎప్పుడైనా రావచ్చు, దాంట్లో మనకి వచ్చే మార్క్స్ కూడా మనకి ఒక అంచనా అయితే ఉంటుంది. బట్ దాని మీద హోప్స్ పెట్టుకొని ఉండకుండా ఇంకా బెటర్ ఆప్షన్ అయితే ట్రై చేయండి. ప్రస్తుతం ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి కదా, వాటి మీద అయితే అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది. బట్ ఒక తెలుసుకోవాలి కాబట్టి దీని గురించి ఒక ఐడియా కోసం అయితే వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎస్ఎఫ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మాత్రం కొంచెం కూల్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాశారు కాబట్టి దాని మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక అప్కమింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది, లేకపోతే ఒకసారి కూడా దానికి అప్లై చేసి రాయని వాళ్ళు కానీ, లేకపోతే ఫస్ట్ నుంచి ఆర్పిఎఫ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం. లేకపోతే ఈ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు చిన్న చిన్న తప్పులను తెలుసుకొని ఈసారి డెఫినెట్లీ మనం గెయిన్ చేసుకోవాలి అని చూస్తున్న వాళ్ళు కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అయితే చూస్తున్నారు. బట్ మనకి ఏంటంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో మనకి ఏజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 18 to మనకి 25 years ఏమో కానిస్టేబుల్కి అండ్ 20 to 25 years ఏమో ఎస్ఐకి అయితే ఉంటుంది. ఇంత తక్కువ ఏజ్ క్వాలిఫికేషన్తో యూఆర్ కానీ ఓబీసీ, సో ఓబీసీ వాళ్ళకి మిగతా వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బట్ ఓసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు కదా, వాళ్ళ ఏజ్ అది అయిపోతుంది కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉందని అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ మనకి 2024 నోటిఫికేషన్ ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా సరే సెంట్రల్ ఫోర్స్ కానీ లేకపోతే ఎస్ఎస్సి కానీ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ని క్లియర్ అంటే లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ నోటిఫికేషన్కి రిలీజ్ చేయడానికి రెడీగా అయితే ఉంటుందన్నమాట. బట్ మనకి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి జస్ట్ మనకి సిబిటీ మాత్రమే జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ ఉంది, మెడికల్ ఉంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకు అనేసి మనకి మెడికల్ ఆ టైంలో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి వదిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది మేబీ 2026 లాస్ట్లో అవ్వచ్చు, లేకపోతే 2027 జనవరిలో అయితే అవ్వచ్చు. ఇది మాత్రం కన్ఫాము. ఇప్పట్లో అయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రాదండి, ఎవరు కూడా హోప్స్ పెట్టుకోవద్దు. బట్ ఏంటంటే మీరు ఒక ప్రిపరేషన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అవి అబ్జర్వ్ చేసుకుంటూ కొనసాగించడం అయితే మంచిది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మనం అలర్ట్గా అయితే ఉండాలి. డెఫినెట్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 1 month ఆర్ 1.5 month గ్యాప్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ అయితే పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి 2024లో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ రిజల్ట్ కానిస్టేబుల్ ఇవి ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు. సో ఇది మే మంత్, ఆల్రెడీ మే సగం అయితే పడిపోయింది, సగం అయితే అయిపోయింది మే. ఇక మనకి లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మేలో, లేదు అంటే ఇక జూన్ ఫస్ట్ వీక్లోనే ఉంటాయి. ఆ తర్వాత ఫిజికల్కి మనకి డేట్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. బట్ ఫిజికల్కి మనకి రిజల్ట్కి ఖచ్చితంగా 1.5 month గ్యాప్ అయితే ఇస్తారు. సో వాళ్ళ గురించి ఎట్లా లేట్ అయినా సరే రిజల్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన టైం అయితే వాళ్ళు ఇస్తారు. మినిమం 45 days టైం అయితే ఇస్తారు. ఆ 45 days తర్వాత మాత్రం మనకి ఫిజికల్ అయితే పెడతారు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే జూలై లాస్ట్ వీక్లో కానీ లేకపోతే ఆగస్ట్లో కానీ మనకి ఫిజికల్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డెఫినెట్లీ అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఫిజికల్ కోసము. ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, సో కట్ ఆఫ్ ఎంత వెళ్ళబోతున్నాయి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. గర్ల్స్ అయితే మీకు ఏ కేటగిరీతోనూ సంబంధం లేదు, 65+ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఫిజికల్ కోసం మనకి ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ బాయ్స్ ఎవరైతే మెయిల్స్ ఉన్నారో వాళ్ళు 70+ వచ్చిన వాళ్ళు, కేటగిరీతో సంబంధం లేదు, 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్లీ ఫిజికల్ కోసం అయితే ట్రై చేయండి. చెప్పాను కదా, రిజల్ట్ అనేవి మే లాస్ట్ వీక్లో కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఫిజికల్ డేట్స్ అనేవి మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. అండ్ మనకి 2024 వచ్చిన నోటిఫికేషన్లో మనకి ఆర్పిఎఫ్ గురించి కానీ ఆర్పిఎస్ఎఫ్ గురించి కానీ వాటి యొక్క వేకెన్సీస్ గురించి మాత్రం డిక్లేర్ చేయలేదు, అంతా కలిపి ఒకటే నోటిఫికేషన్గా ఇచ్చారు. ఇన్ కేస్ వాటిలో కనుక డివైడ్ చేసినట్లయితే డెఫినెట్లీ మెయిల్స్కి కొంచెం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పోస్టులు కానీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆర్పిఎస్ఎఫ్ పోస్టులు అయితే పోతాయి కదా, బట్ అన్నీ వాళ్ళకి దీంట్లో మనకి ఫిమేల్స్కి అయితే ఛాన్స్ ఉండదు ఆర్పిఎస్ఎఫ్లో.
సో మెయిల్స్కి తీసిన వ్యాకెన్సీలోనే వాళ్ళకి ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ వ్యాకెన్సీస్ అయితే డివైడ్ చేస్తారు. సో గర్ల్స్కి ఉండే వ్యాకెన్సీస్లో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు. ఇంకొకటి ఏంటంటే మనకి కట్ ఆఫ్ తగ్గబోతుందా అనేసి. సో కట్ ఆఫ్ ఎప్పుడు తగ్గుతుంది డెఫినెట్గా అంటే మనకి వ్యాకెన్సీ అనేది కొంచెం పెరిగినప్పుడు మాత్రమే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. లేకపోతే అటెండెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం లో లెవెల్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చాలామంది ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వలేదు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్లీ దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను నేను. సో ఆర్పిఎఫ్లో మనకి జస్ట్ 50% స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసిన దాంట్లో జస్ట్ 50% స్టూడెంట్స్ మాత్రమే మనకి ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. మిగతా 50% అయితే అసలు ఎగ్జామ్ కూడా రాయలేదు. రాసిన 50%లో కూడా మనకి అందరూ కూడా ఎగ్జామ్ అనేది జాబ్ కొట్టాలి అని అయితే రాయరు కదా. ఏదో కొంతమంది అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఏమో ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దామనేసి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. అందువల్ల మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ మధ్య ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. వ్యాకెన్సీ పెరగబోతున్నాయి ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి అనేది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూద్దాము. ఎందుకంటే వాస్తవం అంటున్నాను అంటే మనకి ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్ అయితే వచ్చేసాయి, కట్ ఆఫ్ డిక్లేర్ చేశారు అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది మొత్తం లిస్ట్ కూడా ఇచ్చేసారనమాట. ఈ టైంలో వ్యాకెన్సీ పెరుగుతాయి అనేది కొంచెం అపోహ మాత్రమే అని అనుకోవచ్చు. బట్ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా అయితే మనకి రిజల్ట్ అయితే ఏమీ రాలేదు, కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది. ఆ లేట్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి అయితే ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఎన్టీపీసీ కానీ గ్రూప్ డీకి సంబంధించి కానీ వాటిలో కోర్టు కేసులు నడుస్తూ ఉండడం, సో ఈ పనులలో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. అండ్ మళ్ళీ మనకి 2 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే ఈ కాశ్మీర్ గొడవల వల్ల కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ అనేది అటు మొగ్గు చూపుతూ ఉందన్నమాట. వీటి వల్ల మనకి ఎగ్జామ్స్ కానీ కోర్టు కేసులు కానీ లేకపోతే రిజల్ట్ గురించి కానీ లేట్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అటు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ ఫోర్స్ కూడా మనకి ఇలాంటి వార్ టైంలో అవసరం అవుతుంది. కాబట్టి మేబీ కానిస్టేబుల్ కోసం వ్యాకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ 12,000+ మనకి వ్యాకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయనేసి అప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది. బట్ దానికి సంబంధించి ఆ తర్వాత 4,000 వ్యాకెన్సీస్ మాత్రమే తీశారు. ఈ విధంగా 3 సార్లు చొప్పున 4,000 కాడికి వ్యాకెన్సీ భర్తీ చేయాలని అయితే చూస్తుంది. బట్ ఇలాంటి టైంలో వార్ టైంలో మనకి ఎక్కువ ఫోర్స్ అయితే అవసరం అవుతుంది. కాబట్టి ఉన్న అన్ని వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తారా లేక ఈ వ్యాకెన్సీస్తోనే ఆపేస్తారా అని తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. బట్ వ్యాకెన్సీ ఇంక్రీజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా కట్ ఆఫ్ చాలా లోగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందరం కూడా వ్యాకెన్సీ పెరగాలని ఆశిద్దాం అనమాట. ఈ రిజల్ట్ గురించి కట్ ఆఫ్ గురించి అంతా పక్కన పెట్టేయండి. మీరు రాసిన దాని మీద మీకు ఆల్రెడీ ఎంతో కొంత ఐడియా ఉంటుంది కాబట్టి ఈ జాబ్ మీకు వస్తుందా లేదా అనేసి. సో ఫిజికల్ కోసం అందరూ కూడా గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి, మంచి మార్క్స్ ఎవరికైతే వచ్చాయో. సో ఫిజికల్ కోసం డైలీ 1 or 2 అవర్సే కాబట్టి మిగతా టైంలో మనకి గ్రూప్ డీ కానీ ఎన్టీపీసీ మీద కానీ ఫోకస్ అయితే చేయండి. డెఫినెట్లీ ఈ యొక్క రైల్వే జాబ్లో ఏదో ఒక జాబ్ అయితే మనకి వస్తుంది. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.